మన చెఫ్, నా పేరు మాధవి. ఈరోజు మనం చికెన్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనకి ముందుగా కావాల్సిన పదార్థాలు: చికెన్, హాఫ్ కిలో చికెన్ తీసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి. కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పెరుగు 1 చిన్న కప్పు, ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. పచ్చిమిర్చి ఒక 3 లేదా 4 పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. ఆయిల్ ఒక 4-5 టేబుల్ స్పూన్లు, గసగసాలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొంచెం, కరివేపాకు 1 రెమ్మ, ఉప్పు రుచికి సరిపడా, జీడిపప్పులు ఇవి ఒక 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, సాజీరా ఈ సాజీరా 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. 2 ముక్కలు చెక్క, లవంగాలు ఒక 5-6, 2 ఇలాచి, ఒక చిన్న కొబ్బరి ముక్క. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని గసగసాలు వేయించుకోవాలండి. గసగసాలు దీనికి కొంచెం ఎక్కువే తీసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇవి బాగా వేగాలి, దోరగా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఈ గసగసాలు చూడండి, మనకి బాగా కలర్ మారాయి కదా, ఈ విధంగా వచ్చిన దాకా వేయించుకొని ఈ కొబ్బరి ముక్క, ఈ గసగసాలు 2 కలిపి మిక్సీ పెట్టుకోవాలండి. వీటిని తీసి పక్కన పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ వస్తుందండి. దీంట్లో మీరు కావాలంటే కొంచెం బటరు, కొంచెం ఆయిల్ కలుపుకొని కూడా వేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేను బటర్ వేయటం లేదు, మీకు ఇష్టమైతే కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ జీడిపప్పు వేసుకోవాలి. ఈ జీడిపప్పు మీకు ఇష్టమైతే మనం ముందుగా గసగసాలు, కొబ్బరి మిక్సీ పట్టుకోమని చెప్పాను కదా, వాటిల్లో కూడా కొంచెం లైట్గా వేయించుకొని దాంట్లో కూడా మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకొని డైరెక్ట్గా దీంట్లో కలుపుకోవచ్చండి. కానీ నేను అలా కలపడం లేదు, ఎందుకంటే మనకి అక్కడక్కడ ఈ జీడిపప్పు పలుకులు తగులుతూ ఉంటాయి. మనం కర్రీ తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా కూడా వేసుకోవచ్చు, మీకు అలా ఇష్టమైతే అలా కూడా వేసుకోండి. ఈ పచ్చిమిర్చి ముక్కలు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ముక్కలు, ఈ గరం మసాలా కూడా వేసేసేయాలి దీంట్లోనే. బిర్యానీ ఆకు, అన్నీ వేసి ఒకసారి బాగా కలియబెట్టి, మనకి జీడిపప్పు మాడిపోకముందే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి, లేకుంటే జీడిపప్పు ఫస్ట్ వేసాం కదా మాడిపోతుందండి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలి. ఎప్పుడైనా మనకి చికెన్ కానీ ఏదైనా నాన్ వెజ్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఎప్పుడు రెడ్గా, అంటే మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. మూత పెట్టకుండా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. చూడండి, ఈ విధంగా మంచి కలర్ రావాలి, అలాగని మరీ మాడిపోకూడదండి. దీంట్లో కరివేపాకు వేసేయండి. కరివేపాకు కూడా వేసిన తర్వాత చికెన్ వేసేయాలి. చికెన్ వేసి బాగా కలియబెట్టండి. ఇలా బాగా కలిపిన తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకుందాం. ఈ సాల్ట్ మీ రుచికి సరిపడా వేసుకోండి చూసుకొని. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలియబెట్టిన తర్వాత దీంట్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇప్పుడు వేస్తున్నాను కదండి, ఫస్ట్లో కూడా, అంటే మనం ఆనియన్స్ వేయించుకుంటాం కదా అప్పుడు కూడా వేసుకోవచ్చు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి మూత పెట్టి
ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ మసాలా మొత్తం ఈ చికెన్కి పట్టేటట్టు ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. మగ్గనిస్తే ఈ పేస్ట్ అంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇది ఈ ఉప్పు ఈ మసాలా మొత్తం చికెన్కి పడుతుంది. మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వండి. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. చికెన్ మటన్ ఇలాంటి నాన్ వెజ్లోకి కొంచెం 1 టీ స్పూను జీలకర్ర పొడి, కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి. కొంచెం స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. దీంట్లో ధనియాల పొడి 1.5 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటే బాగుంటుందండి. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలియబెట్టాలి. మనం కొబ్బరి వేసాం కదండి దీంట్లో, అంటే గ్యాస్ ట్రబుల్ ఉన్నవాళ్ళు, కొబ్బరి పడదు అలాంటి వాళ్ళు కొబ్బరిని అవాయిడ్ చేసేసేయండి. ఓన్లీ గసగసాలు జీడిపప్పు వేసుకున్నా బాగానే ఉంటుంది. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, మీకు ఇష్టమైతే కొబ్బరి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత దీంట్లో చూడండి, మనం ముందుగా గసగసాలు కొబ్బరి పేస్ట్ అండి ఇది, నేను ఆల్రెడీ మిక్సీకి పట్టి పెట్టుకున్నాను. ఈ పేస్ట్ని వేసేసేయాలి. పేస్ట్ కూడా వేసి బాగా కలియబెట్టాలి. ఇప్పుడు బాగా కలియబెట్టిన తర్వాత చూడండి, పెరుగు ఈ 1 కప్పు పెరుగు కూడా వేసేసేయాలి. పెరుగు కూడా వేసి ఒకసారి బాగా కలియబెట్టండి. ఇలా బాగా కలియబెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, కొంచెం నేను పెరుగు గసగసాల పేస్ట్లో కొంచెం వాటర్ వేసి పట్టుకున్నాను కాబట్టి కొంచెం లిక్విడ్గానే వచ్చింది. మీకు అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వండి. ఇక్కడ నేను వాటర్ యాడ్ చేయడం లేదు, అంటే ఇక్కడ వాటర్గా ఉంది కదండి, ఇదే సరిపోతుంది, అందుకని వాటర్ యాడ్ చేయడం లేదు. మీకు కావాలి అంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా బాగా కలియబెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వండి. ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత నేను కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నానండి, ఇంకొంచెం స్పైసీనెస్ కోసం. ఇలా గరం మసాలా కూడా వేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకున్నామంటే మనకి చికెన్ కుర్మా రెడీ. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, గుమ్మగుమ్మలాడే చికెన్ కుర్మా రెడీ అయిపోయింది. చపాతీ, పుల్కా ఇలాంటి వాటిల్లో సూపర్గా ఉంటుందండి. ఇక్కడ నేను కొంచెం థిక్గా చేసుకున్నాను కదా, మీకు కావాలి అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని, అంటే మీకు కొంచెం లిక్విడ్గా కావాలి అంటే కూడా అలా చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, చికెన్ కుర్మా ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చపాతీ, పుల్కా ఇలాంటి వాటిల్లో మటుకు సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.